అందరికీ నమస్కారం. మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము తెలుగు వాచకం 7వ తరగతిలోని పాఠాలకు సంబంధించినటువంటి కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం చదువు. దీని రచయిత గోపరాజు గారు. కురవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కురవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఇతడు 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. రెండవ పాఠం నాయనమ్మ పాఠానికి రచయిత లేరు. అలాగే మూడవ పాఠం శతక మధురిమ. దీనికి శతక కవులు ఉంటారు కాబట్టి, చాలామంది కవులు ఉన్నారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేస్తాను. ఇప్పుడు నాలుగవ పాఠం అమ్మ జ్ఞాపకాలు. టి కృష్ణమూర్తి యాదవ్ గారు సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించినటువంటి కవి. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి ఈయన తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత్వం రాసినటువంటి కవులలో ఒకడు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైనటువంటి శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. ఇతడు 1940లో జన్మించాడు. 2004లో మరణించడం జరిగింది. 5వ పాఠం పల్లె అందాలు. దీని రచయిత ఆచి వెంకటాచార్యులు. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆచి వెంకటాచార్యులు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఇది ఏకశ్వాస ప్రబంధం ఈయన రచనలు ఇవి. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసినటువంటి పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇతడు 1914లో జన్మించడం జరిగింది. 1985లో మరణించారు. 6వ పాఠం ప్రేరణ. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆత్మకథ. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ ఔల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత ఉపరాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. ఏపీజే అబ్దుల్ కలాం గారు 15వ తేదీ అక్టోబర్ 1931లో జన్మించారు. 27వ తేదీ జూలై 2015లో మరణించడం జరిగింది. శిల్పి అనేటువంటి పాఠాన్ని గుర్రం జాషువా గారు రచించడం జరిగింది. మాతలకు మాత, సకల సంపత్ సమేత అంటూ భారతమాత గొప్పదనాన్ని చాటినటువంటి కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపజేసినటువంటి జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజు మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండ కావ్యాలు మొదలైనటువంటి రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి. కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు.
గుర్రం జాషువా గారు 28వ తేదీ సెప్టెంబర్ 1895లో జన్మించారు. 24వ తేదీ జూలై 1971లో మరణించడం జరిగింది. 8వ పాఠం గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. దీనిని దేవులపల్లి రామానుజరావు గారు రేడియోలో ప్రసంగించడం జరిగింది. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో దేవులపల్లి రామానుజరావు గారు ఒకరు. జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత ఇతడు. వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనేటువంటి సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలుకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణము, సారస్వత నవనీతము, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 10 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన యొక్క ఆత్మకథ. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. ఇతడు 25వ తేదీ ఆగస్టు 1917లో జన్మించి 8వ తేదీ జూన్ 1993లో మరణించడం జరిగింది. ఏ కులం? దీని రచయిత చెరబండరాజు. చెరబండరాజు విప్లవ సంఘ రచయితల సంఘం యొక్క వ్యవస్థాపక సభ్యుడు. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి. ప్రతీక చెరబండరాజు. ఇతడు 3వ తేదీ జనవరి 1944లో జన్మించి 2వ తేదీ జూలై 1982లో మరణించడం జరిగింది. సీత ఇష్టాలు. దీనికి రచయిత ఎవరూ లేరు. 11వ పాఠం శ్రీలు పొంగిన జీవగడ్డ. దీనిని రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు. భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఇతడు 13వ మార్చ్ 1892లో జన్మించి 30వ జూన్ 1984లో మరణించాడు. రాణి శంకరమ్మ. ఇది గేయ కథ, ఇది జానపద కథ కాబట్టి దీనికి రచయిత ఎవరు లేరు. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కీర్తిశేషులు సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు గారు రచించినటువంటి మెదక్ జిల్లా అంతర్గత ఆందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం వీరుల గాథలు అనేటువంటి పుస్తకం ఆధారంగా రూపొందించినటువంటి పాఠ్యాంశం ఇది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.